హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. ద టాపిక్ ఈజ్ నెంబర్ సిస్టమ్. టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బీ, బ్యాంక్, ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకి నెంబర్ సిస్టమ్స్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ తీసుకుంటే మనకి ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి ఈ నెంబర్ సిస్టంలో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్క్లూడ్ అవుతాయి. అందులో మనకి మెయిన్లీ వచ్చేసి ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, డెసిమల్స్, అలాగే యూనిట్ డిజిట్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇన్క్లూడ్ అవుతాయి. సో ఫస్ట్ మీకు కొన్ని కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. అంటే ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి, డెసిమల్స్ ఎలా తీసుకోవాలి, బార్డ్మాస్ రూల్. సో వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత ప్రీవియస్ ఎగ్జామ్లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో 16-17లో CBT 1, CBT 2లో ఏవైతే నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగారో వాటికి సంబంధించిన క్వశ్చన్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. సో ఇందులో మనకి ఫస్ట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ని, ఒక విలువని ఫ్రాక్షన్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 2/3, దీన్ని ఏమంటారు? భిన్నము అంటారు. ఓకే, రైట్. ఈ భిన్నంలో పైన ఉన్న డిజిట్ని మనం ఏమంటారు? న్యూమరేటర్ అంటారు. ఓకే, అంటే లవము అంటారు. కింద ఉన్న డిజిట్ని ఏమంటారు? డినామినేటర్ అంటే హారము అంటారు. ఓకే, సో దీన్ని ఇలా ఒక ఫ్రాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, రైట్. మనకు మెయిన్లీ ఈ ఫ్రాక్షన్స్ తీసుకుంటే 3 టైప్స్ ఉంటాయి. దే ఆర్ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, next one mixed fraction. Mainly you can classify it into 3 types fractions: proper, improper, mixed. Proper అంటే క్రమ భిన్నము అంటారు. ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నము అంటారు. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే 2/3. దీన్ని ఏం భిన్నము అంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారా? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ ఆల్వేస్ లెస్ దెన్ 1. అంటే ఎప్పుడైనా సరే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క విలువ 1 కంటే తక్కువగానే ఉంటుంది. అంటే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎప్పుడైనా న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2/3, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 3 ఇక్కడ 2 అంటే స్మాల్ నెంబర్ ఉంది కదా, డినామినేటర్ కంటే ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంది, అప్పుడు 0 తీసుకుంటాం. ఓకే, రైట్. ఈ 3 20లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 0 తీసుకుంటే ఏమవుతుంది? డెసిమల్ పాయింట్ వస్తుంది. 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్, అంటే 0.6, విచ్ ఇస్ లెస్ దెన్ 1. ఓకే, సో ఆల్వేస్ ద వాల్యూ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ లెస్ దెన్ 1. ఎప్పుడైతే న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంటుందో దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఇంప్రాపర్. ఇంప్రాపర్ అంటే ఏంటి? ద వాల్యూ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 ఆర్ గ్రేటర్ దెన్ 1. అంటే ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నం యొక్క ఎప్పుడైనా విలువ 1కి సమానంగానే లేదా 1 కంటే ఎక్కువగానే ఉంటుంది. ఓకే, లెట్ us take one example. 10/6. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంప్రాపర్లో ఎప్పుడు కూడా న్యూమరేటర్ ఆల్వేస్, ద వాల్యూ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్. అంటే ఎప్పుడు కూడా న్యూమరేటర్లో ఉన్న విలువ డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో. ఓకే, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 10 కదా, ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. ఇంకెంత ఉంది? 4 అంటే 0 తీసుకుంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తీసుకోవాలి, అది 40 అవుతుంది. 6 ఎన్ని టైమ్స్ పోతుంది 40లో? 6 అంటే 1.6, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 1 కదా, రైట్. అంటే ఇంప్రాపర్ వాల్యూ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ యొక్క వాల్యూ 1 కంటే ఎక్కువగానే ఉంటుంది. ఓకే, క్లియర్, రైట్. ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంటుంది. ఇంప్రాపర్లో న్యూమరేటర్ విలువ డినామినేటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్, అంటే మిశ్రమ భిన్నము అంటారు. 3/1/2, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. దీన్ని అగైన్ సింపుల్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం? 3 2 6 + 1 7, 7/2. క్లియర్, రైట్. ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ అప్పుడు సింపుల్ ఫ్రాక్షన్ ఇలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, రైట్. మనకి మెయిన్లీ ఈ ఎగ్జామ్లో ఫ్రాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? మనకి 4 పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. అవి ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, స్మాలెస్ట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ వన్ మనకి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే, మెయిన్లీ ఈ 4 పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు అన్ ఫ్రాక్షన్. ఓకే, అంటే ఇచ్చిన ఫ్రాక్షన్లో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, అలాగే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అంటారు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? లీస్ట్ టు హైయెస్ట్ నెంబర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లీస్ట్ నెంబర్. ఓకే, రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4
7/8, 1/2, 11/12. ఇందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి ఆర్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, అసెండింగ్ అలా అరేంజ్ చేస్తే ఎలా వస్తాయి, డిసెండింగ్ అలా అరేంజ్ చేస్తే ఎలా వస్తాయి, ఇలా క్వశ్చన్ ఎలాగైనా అడగవచ్చు ఫ్రాక్షన్స్ ఇచ్చేసి. ఓకే రైట్. మనకి ఫస్ట్ స్మాలెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రాక్షన్ని, మనకి ఒక మెథడ్ ఉంది, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇలా 3/8 = 24, 7/4 = 28, అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఒక గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, మళ్ళీ దీన్ని చేస్తాం, అన్ని కంపేర్ చేసుకొని అందులో గ్రేటెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేస్తాం. స్మాల్ నెంబర్స్ కాబట్టి సమ్హౌ యూ కెన్ ఫైండ్. చిన్న నెంబర్స్ అయితే మనం కొంచెం ఈజీగానే ఫైండ్ చేస్తాం. కొంచెం పెద్ద నెంబర్స్ ఇచ్చారనుకోండి అంత ఈజీ కాదు, ఎందుకంటే మల్టిప్లై చేయడం అంత ఈజీ కాదు. ఓకే రైట్. ఎనీహౌ మీకు ఎలాంటి క్యాలిక్యులేషన్ చేయకుండా చూడగానే జస్ట్ బై అబ్జర్వేషన్ ఫ్రాక్షన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని డిస్కస్ చేస్తాను. ఓకే రైట్. ఇందులో మనకి షార్ట్ కట్ చూడండి, ఏ మెథడ్ అప్లై చేయకుండా చూడగానే మనం ఆన్సర్ ఎలా ఐడెంటిఫై అయ్యా చూడండి. ఓకే సరే, కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ కేసులో మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాను. ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అంటే అక్కడ 1/2 ఉంది కదండి, 1/2 డైరెక్ట్ చెప్పలేము ఆన్సర్. ఓకే సో అంటే సమ్ టైమ్స్ అది ఫ్రాక్షన్ స్మాలెస్ట్ కావచ్చు, గ్రేటెస్ట్ కావచ్చు, కాకపోవచ్చు. రైట్. నౌ ఇందులో మనకి షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ మీరు కామన్ డిఫరెన్స్ చూసుకోండి. ఇందులో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, న్యూమరేటర్కి డినామినేటర్కి 1, దీనికి ఎంత ఉంది 1. చూడండి మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్లో కామన్ డిఫరెన్స్ అన్నిటికీ 1 ఉంది, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కంపేర్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 1. రైట్. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుందో బిట్వీన్ ఆల్ ఫ్రాక్షన్స్, ఇన్ దట్ కేస్ స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్. దట్స్ ఇట్. ఓకే సో నోట్ మెయింటైన్ చేయండి నేను చెప్పినప్పుడు, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో రెఫరెన్స్కి యూజ్ అవుతుంది. ఓకే రైట్. సో న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు ఇన్ దట్ కేస్లో మనకి స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ చూడండి, ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. అందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంది 1/2. ఓకే సో స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్. క్లియర్ రైట్. ఇన్ కేస్ ఇఫ్ ఐ ఆస్క్ యూ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాను అనుకోండి, సో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 11/12. గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్. దట్స్ ఇట్. క్లియర్. ఇది ఆల్వేస్ కాదు, పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్పెషల్ కేస్. అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడే మనం ఆన్సర్ అలా చెప్పాలి. ఓకే రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 11/14, 15/18, 22/25 and 7/10. ఓకే రైట్. ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 3 రైట్. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 ఉంది. ఇలా కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు బిట్వీన్ ద న్యూమరేటర్ టు డినామినేటర్ ఇన్ ఆల్ ఫ్రాక్షన్స్, ఇన్ దిస్ కేస్ ఏం చెప్పాలి, స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్. ఇందులో మనకి స్మాలెస్ట్ ఏంటి 7/10 రైట్, ఇది స్మాలెస్ట్. ఇందులో గ్రేటెస్ట్ ఏంటి అంటే న్యూమరేటర్ చూసుకోవాలి, డినామినేటర్ కాదు. సో స్మాలెస్టా గ్రేటెస్ట్ చూసుకోవాలంటే న్యూమరేటర్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇందులో గ్రేటెస్ట్ ఏంటి 22/25. దట్స్ ఇట్. క్లియర్ రైట్. ఇది ఒక స్పెషల్ కేస్, అంటే కామన్ డిఫరెన్స్ అలా సేమ్ ఉన్నప్పుడే మనము ఆన్సర్ డైరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే రైట్. ఇంకా కొన్ని కేసెస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్. ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి ఆర్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి. రైట్. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షను అది ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపరా చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్స్ వాల్యూస్ మనకు ఎక్కువ ఉన్నాయి. సో గ్రేటర్ దెన్ డినామినేటర్ వాల్యూస్ కదా, అంటే డినామినేటర్ వాల్యూస్ కంటే న్యూమరేటర్స్ వాల్యూస్ ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. రైట్. నౌ సో ఫస్ట్ మనకి ఇచ్చిన 2 ఏంటి ప్రాపర్ ఫ్రాక్షన్స్, దీన్ని ఏమంటారు ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నము అంటారు. ఓకే రైట్. సో ఈ సిచ్యువేషన్లో విచ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. రైట్. ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 2 రైట్. అన్నిటికీ కామన్ డిఫరెన్స్ 2 ఉంది. సో ఈ కేసులో మరి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది చెప్పండి. సో దీనిలాగా ఇక్కడ స్మాలెస్ట్ అయితే స్మాలెస్ట్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి.
ఓకే రైట్. ఇంప్రాపర్ అయితే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే ఇన్ దిస్ కేస్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే జస్ట్ టేక్ ద రివర్స్. అంటే ఇక్కడ ఎలా తీసుకున్నాం, ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా తీసుకున్నాం, స్మాలెస్ట్ ఈజ్ స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్, రైట్. బట్ వెరాజ్ ఇన్ దిస్ కేస్ చూస్తే మనకి జస్ట్ టేక్ ద ఆపోజిట్. అంటే స్మాలెస్ట్ ఈజ్ గ్రేటెస్ట్, గ్రేటెస్ట్ ఈజ్ స్మాలెస్ట్. గోట్ ఇట్. నౌ ఇప్పుడు చూద్దాం ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీ సమాధానం ఏంటి, రివర్స్ తీసుకోవాలి. స్మాలెస్ట్ అంటే ఏం చేయాలి, గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఇందులో గ్రేటెస్ట్ ఏంటి, న్యూమరేటర్ కన్సిడర్ చేయాలి. ఇందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 23/2. ఇది ఏమవుతుంది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్. క్లియర్. గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అవుతుంది, స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, ఓకే, అందరికీ కామన్ డిఫరెన్స్ కామన్గా ఉన్నప్పుడు, ఓకే రైట్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మళ్ళీ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, స్మాలెస్ట్ ఫ్రాక్షన్ బికమ్స్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. అంటే జస్ట్ టేక్ ద ఆపోజిట్. ఓకే, సో ఇప్పుడు గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, 15/13. దీన్ని లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే క్లియర్ రైట్. నెక్స్ట్ ఇవి కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో మనకి ఇంతకుముందు కేసెస్ ఏంటంటే స్పెషల్ కేసెస్ అనమాట. అంటే కామన్ డిఫరెన్స్ ఏమున్నప్పుడే అది ప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా చేసుకోవాలి, అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మనం స్మాలెస్ట్ గ్రేటెస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో డిస్కస్ చేసాం. ఓకే రైట్. నెక్స్ట్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5/8, 7/10, 6/7, నెక్స్ట్ 15/17. ఓకే రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ మనకి ఈక్వల్గా లేదా అన్నిట్లలో కదా, న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెంట్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇలా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మరి ఎలా ఆన్సర్ ఐడెంటిఫై చేస్తాం అంటే ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే కొంచెం జాగ్రత్తగా వినండి. నేను జస్ట్ బై ఇన్స్పెక్షన్ మనం ఆన్సర్ చేయొచ్చు, ఎలాంటి మెథడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా చేసుకుంటే మీకు టైం పడుతుంది. ఓకే రైట్. ఎక్కువ స్మాల్ నెంబర్స్ కాబట్టి ఈజీగా చేయగలుగుతారు. అదే కొంచెం బిగ్ నెంబర్స్ వచ్చారనుకోండి అంత ఈజీగా మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేయలేము. ఓకే రైట్. ఇప్పుడు చూడండి లాజిక్ చూడండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. డిఫరెన్స్ ఎంత, 3. ఈ 3ని 5తో మల్టిప్లై చేయండి. అంటే 3 ఎన్ని టైమ్స్ పోతుంది చూసుకోండి, నాట్ మల్టిప్లై, ఎన్ని టైమ్స్ పోతుంది చూసుకోండి. 5 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 1 జా. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 3. ఇక్కడ 7 ఉంది. 3 ఎన్ని టైమ్స్ ఉంది 7లో, 2 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ 1 టైమ్ ఉంది కదా, డిఫరెన్స్ ఎంత, కామన్ డిఫరెన్స్ 1. సో 1 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 7 ఉంది. డిఫరెన్స్ ఎంత, 2. ఇక్కడ 15 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పండి, విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, దిస్ వన్. Which is smallest fraction, this one. That's it. This is the smallest, this is the greatest. Okay, clear right. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. నేను ఏం చేశానంటే అంటే జస్ట్ బై అబ్జర్వేషన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు, అది కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, జస్ట్ ఇలా చూడగానే మీరు ఇమీడియట్ ఈజీగా తెలిసిపోతుంది ఏది గ్రేటెస్ట్ ఏది స్మాలెస్ట్ అని. ఓకే, మళ్ళీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ ఎంత, 3. ఇక్కడ ఈ 5, ఇక్కడ 5 ఉంది కదా, ఇప్పుడు 3తో చూసుకోండి అంతే. 3 5 అంటే ఏంటో 3 1 జా. ఓకే రైట్. 3 1 జా 3. ఇంకా రిమైనింగ్ 2 ఉంది కాబట్టి ఒక డెసిమల్ పాయింట్ వస్తుంది. అవసరం అనుకుంటే అక్కడ మనం అప్లై చేయాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 7, డిఫరెన్స్ ఎంత ఉంది, 3. ఇప్పుడు 3తో కన్సిడర్ చేయండి 7ని. 3 ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 1. 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 2. 2 15 ఎన్ని టైమ్స్ ఉంది, 7 టైమ్స్. దట్స్ ఇట్. Now which is the greatest fraction, this one. Which is the smallest fraction, that's it. In case ascending order లో అరేంజ్ చేయమని అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్ అంటే లీస్ట్ నెంబర్ టు హైయెస్ట్ నెంబర్. ఇది ఫస్ట్ వస్తుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్. డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ టు లీస్ట్, 1 2 3 4. క్లియర్ రైట్. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఒక 1 2 ఎగ్జాంపుల్ చూస్తే జస్ట్ బై ఇన్స్పెక్షన్ మీరు చూడగానే ఆన్సర్ ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ మీకు ఇంత బేసిక్స్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్కి మర్చిపోయి ఉంటారు, అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అని అనుకుంటారు కదా, మేము నాన్ మ్యాథ్స్ అని. సో వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎనీహౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ లేదు ఇక్కడ, నాన్ మ్యాథ్స్ లేదు, అందరూ కామనే. సో మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ అని,
10th క్లాస్ తర్వాతనే కదా, 10th క్లాస్ తర్వాత నాది సైన్సు, నీది మ్యాథ్స్, నాది కామర్సు అని మనం డిసైడ్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఉందా, డిగ్రీ మ్యాథ్స్ ఉందా? ఒకసారి మీ ఫ్రెండ్స్ని అడగండి, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ డిగ్రీ మ్యాథ్స్ కానీ ఇంటర్ మ్యాథ్స్ కానీ ఉందా? ఎవరి మ్యాథ్స్ ఉండదు ఇక్కడ, ఒక జనరల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్. మనం అందరం నేర్చుకున్నవే ఫ్రాక్షన్, చిన్నప్పుడే నేర్చుకున్నాం, 5th క్లాస్ 4th క్లాస్ నేర్చుకున్నాం, మొత్తం మర్చిపోయి ఉంటాం. సో అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో మైండ్ నుంచి తీసేయండి ఫస్ట్, నాన్ మ్యాథ్స్ అని మైండ్ నుంచి తీసేయండి. ఓకే, రైట్. సో మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 10/12, నెక్స్ట్ 21/19, నెక్స్ట్ ఇంకా బిగ్ ఫ్రాక్షన్ తీసుకుందామా, 52/52 నెక్స్ట్ 58. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి, ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, ఇలా బిగ్గెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? అంత ఈజీగా చెప్పగలుగుతాం, ఎందుకంటే బిగ్ నెంబర్స్ వచ్చాయి. సో బిగ్ నెంబర్స్ అంటే మీరు క్లాస్ మల్టిప్లై చేసినా అంత ఈజీగా రాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అప్లై చేయండి, మీకు జస్ట్ బై అబ్జర్వేషన్ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ ఎంత ఉంది? ఆ 2 న్యూమరేటర్తో చూసుకోండి, ఎన్ టైమ్స్తో. 2 ఎన్ టైమ్స్ 10లో 5 టైమ్స్, అంతే, స్టాప్. అవసరం అనుకుంటే నెక్స్ట్ డిజిట్ చేయండి, అదర్వైజ్ అక్కడ వరకే స్టాప్ చేయండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 2. ఇక్కడ ఎంత ఉంది? 21. 2 ఎన్ టైమ్స్ పోతుంది? 10 టైమ్స్. ఓకే, రైట్. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్? 52కి 58 డిఫరెన్స్ ఎంత? 6. ఇక్కడ 52 అంటే 6 8 48. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పండి, ఇందులో గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 10 5 8. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? దిస్ వన్, దట్స్ ఇట్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే ఇది. అండ్ అసెండింగ్లో రాయమంటే ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్, ఇది లాస్ట్ వస్తుంది. డిసెండింగ్లో రాయమంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్. క్లియర్? రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 5/7, 10/12, 13/17, 21/26. ఇప్పుడు చెప్పండి, చూడంగా నాకు చెప్పాలి ఆన్సర్. ఓకే, సో వితౌట్ యూజింగ్ పెన్, జస్ట్ బై అబ్జర్వేషన్ ట్రై టు టెల్ మీ ద ఆన్సర్. ఎస్, విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ ద గివెన్ ఫ్రాక్షన్? ఓకే, జస్ట్ బై అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయండి, నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఆన్సర్. ఓకే, రైట్. చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. డిఫరెన్స్ ఎంత? 2. ఈ 2 ఇక్కడ 5తో చూసుకోండి, ఎన్ని టైమ్స్ పోతుంది? 2 2 4. స్టాప్. అవసరం అనుకుంటే ఇంకో డిజిట్ చూద్దాం. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ కూడా 2 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 2 4 అంటే రిమైండర్ ఎంత ఉంది? 1 అంటే 10 అవుతుంది. సో డెసిమల్ పాయింట్ తీసుకోవాలి, మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్, అలా చూసుకోవాలి. ఓకే, అవసరం అనుకుంటే సెకండ్ డిజిట్కి వెళ్ళాలి. నెక్స్ట్ 10/12, డిఫరెన్స్ ఎంత? 2. 2 ఎన్ని టైమ్స్ పోతే 10లో 5 టైమ్స్. డిఫరెన్స్ ఎంత అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా రాస్తున్నాను, ఇది రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ బై అబ్జర్వేషన్ యూ కెన్ టెల్ ద ఆన్సర్. సో వాట్ ద డిఫరెన్స్ హియర్? 4. 4 అంటే 13 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 3 12. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 5. ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. దట్స్ ఇట్. నౌ టెల్ మీ విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో ఆబ్వియస్లీ ఇదే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది కదా, 10/12, ఎందుకంటే 5 హైయెస్ట్ నెంబర్ కదా అన్నిటికంటే. రైట్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ దిస్ వన్. అసెండింగ్ అని రాయమంటే ఫస్ట్, నెక్స్ట్ ఏం వస్తుంది? సెకండ్, థర్డ్, లాస్ట్. డిసెండింగ్లో అరేంజ్ చేయమంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే దిస్ వన్. క్లియర్? సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, దిస్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. క్లియర్? ఎనీ డౌట్? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. చూడగానే అలా అనిపిస్తుంది కానీ అలా ఏమీ లేదు, జస్ట్ డిఫరెన్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ టైం తీసుకుంటాను, దట్స్ ఇట్. ఓకే, రైట్. మీ క్లారిటీ కోసం ఇలా నేను రాస్తున్నాను, అది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, 21/26, 31/40, 52 టేక్ ఎనీ నెంబర్స్. ఓకే, సో ఈ నెంబర్ ఆ నెంబర్ అని ఏం లేదు, ఎనీ నెంబర్ తీసుకోండి. ఓకే, అండ్ 65. నెక్స్ట్ 45/55. ఇప్పుడు చెప్పండి విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఇన్ దిస్ గివెన్ ఫ్రాక్షన్లో. జస్ట్ బై అబ్జర్వేషన్ చెప్పడానికి ట్రై చేయండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు జస్ట్ చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 4. 21కి 26 డిఫరెన్స్ ఎంత? 4? నో, 5 కదా, రైట్, 5. సో ఇప్పుడు 5 ఎంట్రెన్స్ పోతుంది 21లో 4 టైమ్స్. క్లియర్? రైట్. ఈ డిఫరెన్స్ ఎంత? 31కి 40కి 9. 31 ఉంది, ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 52కి 65 డిఫరెన్స్ ఎంత?
52, 65 డిఫరెన్స్ ఎంత అవుతుంది 13 అండ్ ఎండ్ పోతుంది మనకి 4 టైమ్స్. ఓకే రైట్. ఇక్కడ 10 కదా డిఫరెన్స్, రైట్. 10 ఎండ్ పోతుంది 4 టైమ్స్, రైట్. ఇక్కడ మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అడిగారు అనుకోండి, సో డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ద ఆన్సర్ దిస్ వన్. బట్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగితే మీరు ఇమ్మీడియట్లీ రియలైజ్ కావాలి, అది ఫస్ట్ క్వశ్చన్ చూడగానే స్మాలెస్ట్ అడుగుతున్నారా గ్రేటెస్ట్ అడుగుతున్నారా. ఇన్ కేస్ స్మాలెస్ట్ అడిగారు అనుకోండి, దీన్ని ఇగ్నోర్ చేయండి, దీన్ని కన్సిడర్ చేయండి. ఇన్ కేస్ గ్రేటెస్ట్ అడిగారు అనుకోండి, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ ఇమీడియట్లీ మీరు రియలైజ్ కావాలి, ఇక్కడ సెకండ్ డిజిట్ ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలని. సో ఇప్పుడు ఎలా చేస్తాం, సేమ్ 5 4 జా 20, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 21 కదా ఇక్కడ, అంటే రిమైనింగ్ ఎంత ఉంది 1, అంటే 0 యాడ్ చేస్తే 10 అవుతుంది. అప్పుడు 5 ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్, 4.2 అని అర్థం. ఓకే దట్స్ ఇట్, అంతే, సేమ్ ప్రాబ్లం. నౌ డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి 52కి 65కి డిఫరెన్స్ ఎంత 13. సో 13 4 జా 52. ఇప్పుడు ఏది గ్రేటెస్ట్ అవుతుంది, ఇదే కదా. సో దీన్ని ఇగ్నోర్ చేయండి, దీన్ని ఇగ్నోర్ చేయండి. ఓకే రైట్. 10 4 జా 40, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది 5, అంటే 50. ఓకే 10 5 జా, సో విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్, దట్స్ ఇట్. ఇది కాదు కదా, రైట్. అంటే అవసరం అనుకుంటే మీకు కన్ఫ్యూజ్ కావద్దని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ అలాంటి కేసు వచ్చిందనుకోండి, అకార్డింగ్ టు క్వశ్చన్ మనం చూసుకుంటూ వాటిని ఇగ్నోర్ చేసి గ్రేటెస్ట్ అయితే గ్రేటెస్ట్, స్మాలెస్ట్ కన్సిడర్ చేయాలి. ఓకే, అంటే అవసరం అనుకుంటే సెకండ్ డిజిట్ ట్రై చేయాలి ఎప్పుడైతే సేమ్ డిజిట్స్ వస్తాయో. క్లియర్, రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ వెల్. అండ్ ఎనీహౌ కొంచెం ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా మీరు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, ఎనీహౌ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫ్రాక్షన్స్ మీకు జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఫ్రాక్షన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏవైతే అడిగారో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ నెంబర్ సిస్టంలో నెక్స్ట్ కాన్సెప్ట్ డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలి. ఓకే, దీనికి సంబంధించిన డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ ఎస్ఐ కాన్స్టేబుల్ కానీ స్ట్రైట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఈ డెసిమల్స్ అనేది అడిషన్స్లో ఎలా తీసుకోవాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, పర్సంటేజ్ ఎలా తీసుకోవాలి, డివిజన్స్లో ఎలా తీసుకోవాలి. సో ఇందులో డివిజన్స్లో ఎలా తీసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే రైట్. ఇందులో ఫస్ట్ డెసిమల్స్లో మనకి డివిజన్స్లో అంటే భాగారంలో డెసిమల్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ట్రీట్ చేయాలో చూద్దాం. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 0.0156 డివైడ్ బై 0.012, 0.0156 డివైడ్ బై 0.0 ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎనీబడి కెన్ సే ద ఆన్సర్. జస్ట్ అబ్జర్వ్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి వాట్ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, జస్ట్ అలా చూస్తూ వినకండి, క్లాసెస్ అప్లై చేస్తుండండి, ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేస్తుండండి. ఓకే రైట్. ఎస్, జనరల్గా ఎలా చేస్తాం ఈ డివిజన్స్, అసలు డివిజన్స్ అంటేనే మనకి భయం, అందులో డెసిమల్స్ వస్తే ఇంకా భయం. ఓకే రైట్. జనరల్గా ఎలా చేస్తాం, 0.0156 డివైడ్ బై 0.012 దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే రైట్. ఇప్పుడు సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ మీరు డెసిమల్స్ని ఇగ్నోర్ చేస్తే ఇక్కడ 156 వస్తుంది కదా, రైట్. 156 ఇక్కడ డెసిమల్స్ని ఇగ్నోర్ చేస్తే 156 తీసుకుంటాం. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 12 వస్తుంది, రైట్. ఇంటూ ఇక్కడ మనకి ఎన్ని డెసిమల్ పాయింట్ ఉంది 3 డిజిట్స్, అంటే 3 జీరోస్ తీసుకోవాలి. బై ఇక్కడ ఎన్ని డేస్ ముందు మనకి 4 డిజిట్స్, అంటే 4 జీరోస్ తీసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, రైట్. నా ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్ చేయండి, రైట్. 12 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 156, అంటే 12 13 కదా, రైట్. ఇక్కడ బై 10 ఉంది కదా, 13/10 అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది 1.3 వస్తుంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఇస్ ద జనరల్ మెథడ్. సో జనరల్గా మనకి డెసిమల్స్ డివిజన్స్లో క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే రైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక చిన్న డిజిట్ తీసుకొని చెప్తాను. 2.4 డివైడ్ బై 12 అనుకోండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 2.4/12 అంటే 2.4 అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ డిలీట్ చేయాలి. ఇప్పుడు కూడా డిలీట్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ ఒక డిజిట్ ముందు డిలీట్ చేస్తే కింద డినామినేటర్లో సేమ్ నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ డిలీట్ చేసాం కదా, అప్పుడు దీనికి ఒక జీరో యాడ్ చేసుకోవాలి. అంటే అది యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చిందని కాదు, సింప్లిఫై చేయాలి మళ్ళీ. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 34 డివైడ్ బై 1.26 అనుకోండి. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, సేమ్ ఇక్కడ 2 డిజిట్ డెసిమల్ పాయింట్ ఉంది కదా, అంటే అప్పుడు ఏం చేయాలి, న్యూమరేటర్కి 2 జీరోస్ యాడ్ చేయాలి. అప్పుడు డెసిమల్ పాయింట్ ఇగ్నోర్ అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఆన్సర్ అది కాదు కదా, సింప్లిఫై చేయాలి దాన్ని, రైట్. నౌ సో దిస్ ఇస్ జనరల్ మెథడ్, రైట్. నౌ
సో లెటర్స్ అంటే ఇవేమి చేయకుండా జీరోస్ యాడ్ చేయకుండా డెసిమల్ పాయింట్స్ని ఇగ్నోర్ చేయకుండా క్యాన్సిలేషన్ చేయకుండా ఈ కేసులో డైరెక్ట్గా చూడగానే మనం ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఓకే రైట్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కూడా. ఇది నాట్ ఓన్లీ నెంబర్ సిస్టమ్, ఒక నెంబర్ సిస్టమ్ సంబంధించిన కాన్సెప్ట్ మాత్రమే కాదు ఇది. మీరు ఎవ్రీ టాపిక్లో క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్ అవుతాయి. అప్పుడు మీకు ఇలాంటి క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు అక్కడ స్టక్ అయిపోతారు. ఆ కాన్సెప్ట్ లేకుండా మళ్ళీ ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాం, 0 యాడ్ చేస్తాం, ఆన్సర్ వస్తుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, బట్ ఇట్ ఇస్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగే ప్రిపేర్ అవ్వాలి, రైట్ నా. సో దీన్ని మనం చూడగానే ఆన్సర్ ఎలా ఐడెంటిఫైలో చూద్దాం. సో ఫస్ట్ ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ ఏముంది 156, ఇక్కడ ఏముంది 12, రైట్. ఫస్ట్ డివైడ్ చేయండి, యాజువల్గా డివైడ్ చేయండి. 156/12, 156/12 చేస్తే ఎంత వస్తుంది? 12 1 జా 12, ఇక్కడ ఎంత ఉంది 3 6 36, 12 3 జా 36. అంటే ఇక్కడ 156/12 చేస్తే 36 వస్తుంది, రైట్. 13 వస్తుంది, రైట్. రైట్ 12 3 జా 36 అంటే 3 టైమ్స్ పోతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది? 13 వస్తుంది. ఓకే రైట్. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు కదా, రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈ డివిజన్స్ ఎలా చేయాలని నేను డిస్కస్ చేయట్లేదు. డివిజన్స్లో ఈ డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలో డిస్కస్ చేస్తున్నాను. డివిజన్స్ ఎలా చేయాలని దానికి సపరేట్ టాపిక్ ఉంటుంది, సపరేట్ క్లాస్ ఉంటుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి నెంబర్ సిస్టంలో ఇది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలో డిస్కస్ చేస్తున్నాను, రైట్. సో ఇలా ఫస్ట్ డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక లాజిక్ ఏంటంటే ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి డెసిమల్ పాయింట్స్ ఎన్ని డిజిట్స్ ముందు కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ దీనిలో డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? 1 2 3 4 డిజిట్స్ ముందు ఉంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? మనకి డెసిమల్ పాయింట్ 3 డిజిట్స్ ముందు ఉంది. ఈ డివిజన్స్లో రూల్ ఏంటంటే సబ్ట్రాక్ట్ ద డెసిమల్ ప్లేసెస్. అంటే మనకి ఈ డెసిమల్ ప్లేసెస్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 4 డిజిట్స్ ముందు ఉంది, ఇక్కడ 3 డిజిట్స్ ముందు ఉంది. సబ్ట్రాక్ట్ అంటే 4 - 3 1 అంటే 1 డిజిట్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి. దాట్స్ ఇట్ ఆన్సర్, అంతే. 1.3, దాట్స్ ఇట్. క్లియర్, రైట్. అలా ఎప్పుడైనా సరే డెసిమల్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తే సబ్ట్రాక్ట్ చేయండి, డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ద డెసిమల్ పాయింట్ ఫర్ దట్ సేమ్ డిజిట్స్. ఓకే రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.156 డివైడ్ బై 0.12. ఇప్పుడు చెప్పండి దీని ఆన్సర్ ఏంటి? 0.156/0.12. ఇక్కడ మనం డివిజన్ ఎలా చేయాలని డిస్కస్ చేయట్లేదు, డెసిమల్స్ని ఎలా ట్రీట్ చేయాలని డిస్కస్ చేస్తున్నాం. అంటే 156/12 చేస్తే మీకు ఏమొస్తుందో తెలుసు, ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. దట్ ఈస్ వెరీ క్లియర్, 13. ఇప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేయట్లేదు. డెసిమల్ పాయింట్ ఎలా తీసుకోవాలి, దాని వాల్యూ ఎంతో చెప్పండి. ఎంత వస్తుంది? ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ బిఫోర్ 3 digits, ఇక్కడ బిఫోర్ 2 digits. వాట్ ఈస్ ద రూల్? సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 3 - 2 1 అంటే 1 డిజిట్ ముందు తీసుకోవాలి. ఆన్సర్ ఏమవుతుంది? 1.3, దట్స్ ఇట్. ఓకే రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ 0.156 డివైడ్ బై 0.012. దీని ఆన్సర్ చెప్పండి. 0.156 డివైడ్ బై 0.012. సో ఇక్కడ బిఫోర్ ఎన్ని డిజిట్స్ ముందు మనకి? 3 digits. ఇక్కడ బిఫోర్ 3 digits. ఇక్కడ 156/12 చేస్తే ఎంత వస్తుంది? 13. ఇప్పుడు డెసిమల్ పాయింట్ ఎలా తీసుకోవాలి? 3 - 3 0. 0 అంటే నో డెసిమల్ పాయింట్, సో టేక్ యాజ్ ఇట్ ఈస్ వాల్యూ. సో ఆన్సర్ ఏమవుతుంది? 13, దట్స్ ఇట్. ఓకే రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1.56 డివైడ్ బై 0.12. ఓకే సేమ్, ఇక్కడ బిఫోర్ 2 digits, ఇక్కడ బిఫోర్ 2 digits. 2 - 2 0 అంటే టేక్ యాజ్ ఇట్ ఈస్. ఓకే రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0.00156 డివైడ్ బై 1.2. దీని ఆన్సర్ చెప్పండి. 0.00156 డివైడ్ బై 1.2. ఓకే, సో కన్ఫ్యూజ్ కావద్దు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ జస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి ఎన్ని డిజిట్స్ ముందు ఉంది? 5 digits. ఇక్కడ 1 digit. ఆ లాజిక్ అప్లై చేయండి, ఆ రూల్ అప్లై చేయండి. ఓకే, 5 - 1 4 అంటే మనకి ఈ డివైడ్ చేస్తే వచ్చేది 13, కానీ మనం తీసుకోవాల్సింది డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి? 5 - 1 4 అంటే 4 digits ముందు తీసుకోవాలి, కానీ మనకున్నవి 2 digits. అంటే ఇంకొక 2 more digits యాడ్ చేసుకోవాలి, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0.0013. క్లియర్, గాట్ ఇట్, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
1.56 divided by 0.012. దీని ఆన్సర్ చెప్పండి. 1.56 డివైడ్ బై 0.012. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బిఫోర్ ఇక్కడ 2 digits ఉంది, ఇక్కడ 3 digits ఉంది. నౌ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఓకే, 2 minus 3. స్టోరీ చేంజ్ అయింది ఇక్కడ. ఓకే రైట్, 2 minus 3 అంటే -1 కలిపింది. సో -1 అంటే ఏం చేయాలి మరి? రైట్, సో మనకి ఈ 13 క్లియర్. ఓకే రైట్, ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్స్ అనేవండి, ఎక్కడైనా ఉన్నాయండి. ఫస్ట్ మీరు ఆ డెసిమల్ పాయింట్స్ ఇగ్నోర్ చేసి డివిజన్ చేయండి. 156/12 చేసి వస్తుంది 13. దట్ ఈస్ వెరీ క్లియర్. రైట్, ఇప్పుడు ఏం చేయాలి? 2 minus 3. 2 minus 3 అంటే -1. -1 అంటే ఏం చేయాలి? ఒక 0 యాడ్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, నోట్ మెయింటైన్ చేయండి. అలా -1 అయితే ఒక 0 యాడ్ చేయాలి. -2 వస్తే 2 zeros యాడ్ చేయాలి. -3 వస్తే 3 zeros యాడ్ చేయాలి, అండ్ సో ఆన్. ఓకే రైట్, -1 అయితే యాడ్ 1 0. బెటర్ టు మెయింటైన్ ద నోట్స్. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 0.156 డివైడ్ బై 0.0012. దీని ఆన్సర్ చెప్పండి. 0.156 divided by 0.00012. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఇక్కడ 3 digits ముందు ఇచ్చారు కదా, ఇక్కడ 5 digits ఇచ్చారు కదా. రైట్, 3 minus 5. 3 minus 5 -2. -2 అంటే ఏం చేయాలి? 2 zeros యాడ్ చేయాలి. అంటే మనకి ఏదైతే డివిజన్ చేస్తే వస్తుందో వాల్యూ, దానికి 2 zeros యాడ్ చేయాలి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? 1300. దట్స్ ఇట్. క్లియర్? రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. అండ్ ఒకసారి మళ్ళీ కన్ఫ్యూజ్ ఏమాత్రం కన్ఫ్యూజ్ ఉన్నా వీడియో పాజ్ చేయండి, మళ్ళీ చూడండి, మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. కానీ ఒకసారి ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు కమాండ్ వస్తుంది. ఓకే క్లియర్? రైట్, మనకి డివిజన్స్లో డెసిమల్స్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో డెసిమల్స్ ఎలా ట్రీట్ చేయాలి. ఓకే, మల్టిప్లికేషన్స్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కూడా స్టేట్ క్వశ్చన్, ఆర్ఆర్బి ఎన్టీపీస్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. అఫ్కోర్స్ మీలో చాలామందికి తెలిసే ఉంటాయి ఇవి, బట్ ఎనీహౌ చాలామందికి ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని నేను డిస్కస్ చేస్తున్నాను. అండ్ 0.21 ఇంటూ 0.006. ఇక్కడ డెసిమల్స్ మల్టిప్లికేషన్లో ఎలా ట్రీట్ చేయాలి. రైట్, సో ఎప్పుడైనా సరే అది మల్టిప్లికేషన్ కానివ్వండి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు. డెసిమల్స్ ఈవెన్ మొన్న ఎస్ఐ ఎగ్జామ్లో కూడా క్యూబ్ రూట్ సంబంధించిన డెసిమల్స్లో ఇచ్చారు. ఓకే, సో అలా ఎక్కడైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ డెసిమల్స్ ఎప్పుడు వచ్చినా సరే అది మల్టిప్లికేషన్ కానివ్వండి, స్క్వేర్ రూట్ కానివ్వండి, ఎనీ టాపిక్. సో ఫస్ట్ డెసిమల్స్ని ఇగ్నోర్ చేయండి, డెసిమల్ చూసి భయపడకండి. ఓకే రైట్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి? మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి, డివిజన్ చేయాలంటే డివిజన్ చేయండి, పర్సంటేజ్ చేయాలంటే పర్సంటేజ్ చేయండి. అంటే ఫస్ట్ డెసిమల్స్ని ఇగ్నోర్ చేయండి. ఓకే రైట్, 6 1 జా 6, 6 2 జా 12, అంతే. ఇప్పుడు డెసిమల్స్ని కన్సిడర్ చేయండి. ఇందులో మరి రూల్ ఏంటి? మల్టిప్లికేషన్ రూల్ ఏంటంటే యాడ్ ద డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంది? 2 digits. ఇక్కడ 3 digits. యాడ్ 2 + 3 5. 5 అంటే ఇక్కడ ఆల్రెడీ 3 digits ఉంది కదా, ఇంకా 2 zeros తీసుకోవాలి. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏమవుతుంది? 0.00126. ఓకే రైట్, అక్కడేమో సబ్ట్రాక్ట్ చేయాలి, ఇక్కడేమో యాడ్ చేయాలి. నోట్ మెయింటైన్ చేయండి. యాడ్ లేని వాళ్ళు ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేయాలి. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. 0.05 ఇంటూ 2.1 మల్టిప్లై చేయండి. 5 1 జా 5, 5 2 జా 10. ఇక్కడ మరి డెసిమల్ పాయింట్ ఏముంది? 2 digits. ఇక్కడ 1, 2 + 1 3, అంటే 3 digits ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి లాస్ట్ నుండి. ఓకే రైట్, నెక్స్ట్ 12 ఇంటూ 3.1. 12 ఇంటూ 3.1 ఫస్ట్ మల్టిప్లై చేయండి. 12 1 జా 12, 1 క్యారీ, 12 36 + 1 37. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు కదా, నో, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఏముంది? 1 digit ముందు ఉంది. మీరు కూడా 1 digit ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి, అంతే. ఆన్సర్ ఏమవుతుంది? 37.2. ఓకే రైట్, నెక్స్ట్ 2.10 ఇంటూ 0.06. దీని వాల్యూ ఎంత అవుతుంది? రైట్, ఫస్ట్ ఈ డెసిమల్ పాయింట్ ఇగ్నోర్ చేయండి. 6తో మల్టిప్లై చేయండి. 6 1 జా 6,
6 2 జా 12. ఇప్పుడు చెప్పండి డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు తీసుకోవాలి? ఇక్కడ 2 డిజిట్స్ ముందు ఉంది డెసిమల్ పాయింట్, ఇక్కడ 2 డిజిట్స్. 2 + 2 4, అంటే మనకి ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 0 యాడ్ చేసుకుంటే 4 డిజిట్స్ ముందు తీసుకోవాలి. దట్స్ ఇట్. 0.0126. ఇక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఆ జీరోకి వాల్యూ ఉండదు. ఓకే, బట్ డెసిమల్ పాయింట్ కౌంట్ చేసేటప్పుడు ఆ జీరోని కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ అంటే 2 డిజిట్స్ ముందు తీసుకోవాల్సి ఉంటుంది. గాట్ ఇట్? ఓకే, సో అప్పుడు మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవాలి? 4 డిజిట్స్ ముందు తీసుకోవాలి. క్లియర్? రైట్. సో ఇలా మల్టిప్లికేషన్లో యాడ్ చేసుకోవాలి, డివిజన్స్లో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డెసిమల్స్ ఏంటంటే పర్సంటేజ్లో ఎలా తీసుకోవాలి. మీకు ఆల్రెడీ పర్సంటేజ్ పార్ట్ 1 స్టార్టింగ్ డిస్కస్ చేశాను, ఇంట్రడక్షన్ డిస్కస్ చేశాను. అంటే పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సంటేజ్ డెసిమల్స్ ఎలా తీసుకోవాలని మీకు ఇంట్రడక్షన్లో డిస్కస్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో వాచ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో వాచ్ చేయండి, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ అంటే మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అలా ఎవ్రీథింగ్ మీకు ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకసారి వాచ్ చేస్తే మీకు ఆ పర్సంటేజ్లో డెసిమల్స్ కూడా ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి బాడ్ మాస్. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది అఫ్కోర్స్, బట్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా, అందుకే బేసిక్స్ కంప్లీట్ బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. అండ్ కాన్సన్ట్రేట్గా వినండి. సో ఈ క్లాస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, రైట్. సో బాడ్ మాస్ అంటే B stands bracket, O stands off, D stands division, M multiplication, A addition, S stands subtraction. ఓకే, రైట్. మనం ఏ వాల్యూస్ని సరే సింప్లిఫై చేయాలంటే ఖచ్చితంగా బాడ్ మాస్ రూల్ అప్లై చేయాల్సిందే. ఓకే, సో ఇది ఆల్ ఎగ్జామ్స్లో అంటే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ అయినా ఈ బాడ్ మాస్ సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్, స్టేట్ క్వశ్చన్ 1 క్వశ్చన్ ఇస్తున్నారు. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు చెప్పండి నాకు ఆన్సర్ 10 + 20 ÷ 2. దీని ఆన్సర్ ఎంత? ఫాస్ట్గా చెప్పాలి. 10 + 20/2 దాని ఆన్సర్ ఎంత? రైట్. మనం మామూలుగా ఏం చేస్తాం జనరల్గా, అంటే మిస్టేక్ అంటే ఐడియా లేని వాళ్ళు లేకుంటే ఏం చేస్తాం, 10 + 20 30, 30 / 2 15. మీలో కూడా కొంతమందికి ఆన్సర్ వచ్చి ఉంటుంది కదా, రైట్. సో 10 + 20 30/2 ఎంత? 15. ఈజ్ ఇట్ కరెక్ట్? నో, రాంగ్. ఓకే, ఏ వాల్యూస్ని సరే సింప్లిఫై చేయాలంటే ఒక రూల్ అప్లై తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బాడ్ మాస్ రూల్. ఓకే, రైట్. ఇందులో మనకి ఫస్ట్ ప్లస్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. మనకు అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ తీసుకుంటే ఫస్ట్ డివిజన్ బ్రాకెట్, అఫ్కోర్స్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఆఫ్ ఉంటే ఆఫ్, అంటే ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ. ఓకే, ఆ తర్వాత ఈ సైన్స్ ఇంపార్టెంట్. సో డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. రైట్. నౌ సో మనకి ఫస్ట్ డివిజన్గా చేయాల్సింది ఇది చేయాలి, ఇది యాడ్ చేయొద్దు. 10 + 2 20/2 10. ఇప్పుడు ఇది యాడ్ చేయాలి, 10 + 10 20. దట్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. గోట్ ఇట్? రైట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5 + 6 - 2 × 3 is equal to. Tell me what is your answer? 5 + 6 - 2 × 3. ఓకే, సో అకార్డింగ్ టు బాడ్ మాస్ రూల్ ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ అంటే బ్రాకెట్ ఓపెన్ చేయాలి. అది బ్రాకెట్లో సైన్ ఏమైనా ఉండనివ్వండి, ఫస్ట్ ఓపెన్ ద బ్రాకెట్. ఓకే, రైట్. 5 + ఫస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, 6 - 2 ఎంత? 4 × 3. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ఇంటూ ఫస్ట్ చేయాలా, ప్లస్ ఫస్ట్ చేయాలా? ఇంటూ ఫస్ట్ చేయాలి. ఓకే, రైట్. ఇది చేయాలి. 4 3 12, 12 + 5 17 లైక్ దిస్. ఓకే, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 5% ఆఫ్ 25 అంటే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 5% ఆఫ్ అంటే 5% అంటే 5/100, ఆఫ్ అంటే ఇంటూ 25. ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ. ఈ ఆఫ్ అంటే ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్లో వస్తుందో దానికి నెక్స్ట్ రిలేషన్ చెప్పినప్పుడు ఆఫ్ అని మెన్షన్ చేస్తారు. సో ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇంటూ ఏ. ఓకే, రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి, యాజ్ యూజువల్గా మళ్ళీ సింప్లిఫై చేయాలి. ఓకే, రైట్. సో 25 1 25 4 5/4 లైక్ దిస్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 + 6 × 8 - 4 / 2. దీని ఆన్సర్ చెప్పండి. యూజ్ బాడ్ మాస్ రూల్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్. 4 / 2 2. చూడండి ఇక్కడ 5 + 6 × 8 - దీని వాల్యూ ఎంత వచ్చింది? 2. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలి,
ఇంటూ చేయాలి. ఓకే, డివిజన్ తర్వాత ఇంటూ 5 ప్లస్ 6 8 జా 48 మైనస్ 2. నెక్స్ట్ యాడ్ చేయాలి, తర్వాత మైనస్ చేయాలి. 48 ప్లస్ 5 53 మైనస్ 2. ఓకే, 51. దిస్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 8 మైనస్ 9 డివైడ్ బై 3 ఇంటూ 4 ప్లస్ 2. దీని ఆన్సర్ చెప్పండి. 8 మైనస్ 9 డివైడ్ బై 3 ఇంటూ 4 ప్లస్ 2. బై అబ్జర్వేషన్ చెప్పండి అంటే పెన్ పెట్టుకుంటే కనుక ఆన్సర్ చేయొద్దు. ఓకే, రైట్. ఎస్. సో అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 9 డివైడ్ బై 3 ఎంత? 3. 8 మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 2. నెక్స్ట్ ఏం చేయాలి? మల్టిప్లై. రైట్. 8 మైనస్ 3 4 జా 12 ప్లస్ 2. రైట్. ఇక్కడ మనం చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ 12 ప్లస్ 2 అని 2 యాడ్ చేస్తుంటాం. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎందుకంటే 12 అనేది మైనస్ వాల్యూ. ఒకటి మైనస్ ప్లస్ 2 యాడ్ చేస్తామా? నో. సో అప్పుడు ఏం చేయాలి? ఈ 2 యాడ్ చేయాలి. ఈ 8 అనేది ప్లస్ వాల్యూ కదా, ఒక డిజిట్ ముందు సైన్ ఏం లేదంటే వీ అజ్యూమ్ దట్ పాజిటివ్ వాల్యూ. రైట్. నో ఇప్పుడు 2 యాడ్ చేయాలి. 8 ప్లస్ 2 10. 10 మైనస్ 12 దట్ ఈస్ కాల్డ్ మైనస్ 2. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, గోట్ ఇట్. రైట్. సో ఇలా ఈ బాడ్మాస్ రూల్ అప్లై చేసి మనకి సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి డైరెక్ట్గా ఎగ్జామ్లో స్టేట్ క్వశ్చన్ అడుగుతారు. మీకు ఆ క్వశ్చన్స్ నేను చెప్పాను కదా. సో ఈ కాన్సెప్ట్ తర్వాత మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్ మోడల్స్లో మనకి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన ఏవైతే నెంబర్ సిస్టమ్స్ సంబంధించిన మోడల్స్ ఉంటాయో అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.